హర్ష, యూ హ్యావ్ టు సే హౌ మచ్ యూ లవ్ యువర్ ఫాదర్. చాలా ఇన్ఫినిట్ అని చెప్పచ్చు. చాలా ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు త్రూ అవుట్ ద జర్నీ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం సార్తో. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. లంచ్ చేసి చక్కగా ముచ్చట్లు వేసుకొని అన్ని కబుర్లు చెప్పుకొని. అంటే మాకు అనిపిస్తుంది చాలా జోవియల్గా యూనో యూత్ఫుల్ వైబ్ ఇస్తారు. ఆఫ్ కోర్స్ హీఈస్. సో సెట్స్లో అసలు ఎలా అనిపించింది అంటే ఆ రోల్ ప్లే చేసేటప్పుడు మీరు ఎక్కడైనా మీ ఫాదర్కి కనెక్ట్ అయిన సందర్భాలు, బికాజ్ హీస్ బీయింగ్ టూ ఫ్రెండ్లీ అండ్ జోవియల్. ఆబ్వియస్ కనెక్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మా ఫాదర్ కూడా అట్లానే ఉంటారు. సో ఆబ్వియస్ చాలా సీన్స్లో కనెక్ట్ అయ్యి. ఇంకా చెప్పాలంటే సార్ది ఒక ఫన్నీ సీన్స్ ఉంటాయి, కొన్ని క్యూట్ లిటిల్ సీన్స్ ఉంటాయి. అవి ఎంజాయ్ చేస్తుంటాను సార్తో అయితే. అది ఆన్ స్క్రీన్ మీరు కూడా చూస్తారు, కొన్ని క్యూట్గా ఉంటాయి. చిన్నపిల్లలు చేస్తే కానీ చాలా ముద్దుగా ఉంటాయి కదా, సార్ లాంటివి చాలా చేస్తారు అనమాట. సో ఆన్ ద స్క్రీన్ చేస్తారు, ఆఫ్ ద స్క్రీన్ కూడా చేస్తారు. అవి మీరు కూడా చూస్తారు. అంటే ఒక న్యాచురల్ గా వచ్చినట్టుంది ఎవ్రీథింగ్. కేమ్ అవుట్ వెరీ న్యాచురల్. అవును, వి డోంట్ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్. అట్లాంటి ఒక స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇదేనో ఓవర్ ద టాప్ సినిమాటిక్గా ఉండవు, చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ మేము ఆయన మాకు ఆ లీనియన్స్ ఇచ్చారు మాకు. సార్ కొంచెం ఇలా మార్చుకోవచ్చా అంటే పర్వాలేదు సార్, నో ప్రాబ్లం. అలా ఆ లీనియన్స్ అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ రూయిన్ ద మూడ్ ఆఫ్ ద సీన్. సో ఆ లీనియన్స్ ఆయన ఇచ్చినప్పటికీ మాకు ఇంకా చాలా కంఫర్టబుల్ అయిపోయి దెన్ వీ వాజ్ ప్లేయింగ్ అరౌండ్. అండ్ యాక్చువల్గా ఆ కుకింగ్ సీన్ అయితే మటుకు చాలా భలే ఇంటరాక్షన్ ఉంటుంది దాంట్లో. హౌ అది దట్ ఐ రిలేటెడ్ విత్ మై డాడ్ అ లాట్. అది ఎలా నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్తో నేను కూర్చొని మిద్ద మీద మేమందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే రావచ్చా పైకి అంటారనమాట. రా నాన్న తప్పకుండా పైకి రా అంటే ఆయన వచ్చి కూర్చుంటే మేము యూజువల్గా పాటలు వింటూ ఉంటాం. అది నాన్నగారి పాటలే మోస్ట్లీ ఉంటాయి. అప్పుడు అన్నప్పుడు ఏదైనా ఒక పాట నాకు నచ్చిన పాట ఆయన ఇదేం పాట అంటే ఇది విను అని చెప్పి ఆయన వినిపించి ఐ రిమెంబర్ వెరీ మచ్. అది ఒక పాట తమిళ్లో ఆయన నేను పాడానా అంటే ఆల్మోస్ట్ తిట్టినంత ఆయన్ని. అసలు మనిషివేనా నువ్వు, ఇట్లా పాడతారా ఎవరైనా, అసలు ఇట్లా ఎట్లా పాడగలుగుతావు నువ్వు అసలు అని బూతు రాని కొరత అంతే. ఏంట్రా ఎట్లా తిడుతున్నావు నువ్వు నన్ను అంటే ఆ ఫ్రెండ్స్తో ఆయన నా ఫ్రెండ్స్తో అలా కలిసిపోతారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయనతో అలా కలిసిపోతారు చాలా జాలీగా. అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అన్నట్టుగా ఉండరు వాళ్ళు ఎవరు. నాన్న కూర్చుంటే వీళ్ళందరూ కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవడము, సోఫాల మీద పడుకోవడం, ఇట్లాగే చాలా క్యాషువల్గా ఉంటుంది. అండ్ ఆ సీన్ ఎస్పెషలీ నేను వంట చేసి వీళ్ళందరికీ వడ్డించడం ఆ సీన్ అనేది అది ఆల్మోస్ట్ ఫుల్ డే హాఫ్ డే తీసాం ఆ సీన్. అండ్ ఇట్ వాస్ సో మచ్ ఫన్ అండ్ ఐ కుడ్ జస్ట్ రిలేట్ టు డాడ్ ఇన్ దట్ సీన్. ఇది ఏమన్నా మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా ప్లాన్ చేసిన సీనా, లేకపోతే అక్కడ ఏమైనా తెలుసుకొని యూ వాంటెడ్ టు రీక్రియేట్ దిస్? కథలో భాగమే అది అంతా. తనకేం తెలియదు.